సారా నిప్పువేట మళ్ళీ ఎందుకు కథ ఒరే ఇదే పని అయ్యగా ఈయనదేముంది అంబు రైతు బతికే పరిస్థితి లేదు. ఆహా జగనాలు వచ్చిండు. ఇక ఈ జగనాల కథ ఏందో చూద్దాం. ఏం పేపర్ ఇది? సాక్షి జగనాలదే పనక దా ఓ పిల్లాట బాగా ఇది. ఇప్పుడు ఈయన జగనాలు ఏం చెప్పుకుంటుండయ్యా అంటే ఇక నిన్ననో మొన్ననో గుంటూరు మిర్చి అడుగు పోయిందట, ధర లేదట మిర్చికి. ఇక ఈయన పోయి ధర పలికిస్తుండట, మద్దతు వరకిస్తుండట. ఎందుకు ఇయ్యరు మీరు? ఎట్టట ఇయ్యరు మీరు? ఇక జక్కాయని గుంపు కట్టుకొని ఇక పోయి గుంటూరులో మిర్చి కాడ పెద్ద బ్రహ్మాండమైన సభ పెట్టుకుంటా ఇక షెడ్డో పటో మాట్లాడుతుంటే ఇక ఆయన ఏడి కాడికి ఇక కథ ఎట్టుంటుంది. ఇక 10 మంది కలిసిన కాడ ఇక మీ అంత చూస్తా, మీ లెక్క చూస్తా, మీ కథ చూస్తా, కైసా నా రాజ్యం వచ్చినాక మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తా, మీరు సప్త సముద్రాల అవతల ఉన్న గుంజుకొస్తా, మీరు బయట దేశంలో ఉన్న పగ్గం వేసి లాక్కొస్తా, మీరు ఏం చేయాలో అది చేస్తా, ఈ కోళ్ళలాగా కడుపుమంట. ఇక నిన్న వంశీని అరెస్ట్ చేసా కదా ఇగో జగను. ఇప్పుడు ఈయన ఏం చెప్పుకుంటుండయ్యా అంటే నేను రాబోయే రోజుల్లో అధికారం నాదే, 30 ఏళ్ళు పరిపాలిస్తా, 2.0గా అవతరించబోతుండు జగను అని అనుకొస్తుండు. కరెక్ట్ ఆయన చెప్పుకుంటుండు. ఆయనకు వచ్చింది 11 సీట్లు. అంటే దీని అర్థమైంది 1 + 1 = 2. అంటే ఏమవుతుంది? ఇది సూత్రం. అంటే ఆయన 2.0 అయిండు. మరి ఈ 2.0 మరి గతంలో ఏం ఉద్దారకం చేసిండయ్యా? ఇవాళ రైతుల మీద కపట ప్రేమనా, లేకపోతే నిజమైన ప్రేమనా, లేకపోతే గుండెల కొల్లి తన్నుకొని వస్తున్న ప్రేమనా? ఏం ప్రేమ అనుకుందాము అనేది మనం తెర లోపలికి పోతే కానీ తెలియదు. పోదామా తెర లోపలికి? చలో ఇక పోదాం పని. అయితే ముందుగాల ఈ కోల్జాగను మనం ఏ రకంగా తీసుకోవాలంటే అమరావతి కాంచి యాద్ చేసుకుందాం. అమరావతి ఈ అమరావతి రాజధాని అని పదం వాడితే ఈ కోల్యాగా ఎన్ని తీర్ల నానబెట్టింది? 3 తీర్ల నానబెట్టింది. ఆ మూలకు ఈ మూలకు ఈ మూలకు ఈ మూలకు ఆ మూలకు 3 మూలలో చేస్తే రాష్ట్రం ఇచ్చకపోయి బచ్చల పండు వంతది. ఓ నీ దండం పెడితే కలకల ఆడుతుంది అని అన్నాడు. చేసిండా? అమరావతిలో రైతన్నలు అమరావతి రాజధాని ఉద్యమం కోసము 1256 రోజులు ఉద్యమం చేసిర్రు. కాళ్ళకు గిరికలు కట్టుకొని 100 చెప్పుల జోళ్ళు అరిగిపోయినాయి వాళ్ళకు. అగో గసవంటి చరిత్ర చేసిర్రు వాళ్ళు. 1256 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేసిర్రు. రాజధాని కావాలి, రాజధాని లేకుండా ఎట్లా ఉంచుతావు ఈ రాష్ట్రాన్ని? తల్లిదండ్రి లేని రాష్ట్రం అవుతుంది, తల్లిదండ్రి లేని అనాథ అవుతుంది ఆంధ్రప్రదేశు. ఎట్లా నువ్వు దీన్ని ఏకాకిగా ఉంచుతావు? దీనికి మంచి చెడ్డ ఏది లేదా అని పాపం ఈ అమరావతి ఒక రైతులు సబ్బండ వర్గాలు 1256 రోజులు ఉద్యమం చేస్తే నువ్వేం చేసినావయ్యా? ఎప్పుడు చూడు 144 సెక్షన్. అమరావతి చుట్టుపక్కల 144 సెక్షన్ పెట్టి పోలీసులను 5,000 మంది, 5 నుంచి 10,000 మంది పోలీసులను దింపి వాళ్ళని ఏడు కాడికి బేడీలు సంఖ్యలు చేపించి ఆగమాగం జగన్నాథం చేస్తేవి. ఏం చేసావు నువ్వు ఉద్దారకం? నువ్వు ఈ రకంగా చేస్తుంటే స్వయంగా నీ తోడబుట్టిన చెల్లె మా అన్న దొంగ అని చెప్తుండే. మా అన్న 16 అవినీతి అక్రమాలు దోపిడీ చెడ్డ పడ్డా చేసి 16 నెలలు జైల్లో ఉన్నాడు.
ఇప్పటికి నీకు పాస్పోర్ట్ కూడా గతి లేకపోయాయి. ఎక్కడన్నా పోవాలంటే నువ్వు కోర్టులో పర్మిషన్ తీసుకొని పోవాలి బయట దేశం. మళ్ళీ అంటే నారచంద్రయ్య కేసులు లేవా, లోకేశం కేసులు లేవా అంటే వాళ్ళకు పాస్పోర్టు రద్దు చేసిరా. మరి నీకు ఎందుకు రద్దు చేసిరు పాస్పోర్టు అంటే నీ కథ ఏందో గానే తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆయన నేను 16 నెలలు జైలు జీవితం గడిపి నేను ముఖ్యమంత్రిని కాలేదా, ఇవో మనకు గీసిలుగా పలుకులు. ఇక ఇప్పుడు ఎట్టయితావో ఇక నువ్వు 2.4 అన్నావుగా, ఇక నువ్వు ఏ ఉద్దారకంతో అవుతావో నువ్వు ఎట్టయితావో ఇక గీయే మళ్ళీ 30 ఏళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ చేపల కూర ఆయన నాటుకోడి కూర ఆయనే, బగారా పువ్వు, హైదరాబాద్ బిర్యానీ ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా కోలుపు ఈయన సోపతి. ఇక ఈయన చేపల పులుసు ఆయన తాగుతాడు, ఆయన బగారా పువ్వు ఈయన తింటాడు. ఇక ఈ రకంగా అహంకార పూరిత మాటలతోటే వీళ్ళు ఆగమైపోతుర్రు. నిత్యావసర ధరలు చెప్పుకుంటే లచ్చబోతుంది. మద్యపానం నిషేధం అని మద్యపానాన్ని ఏరులై పాలించిండు. మద్యపానం అని ఆగర కోస్తల కల్లా సర్కారు సంసారాన్ని మద్యపానం మీద ఆధారపడి సంసారం వెళ్ళదీస్తాడు చేసిండు ఏపీని. ఇవాళ 10 నుంచి 14 లక్షల కోట్ల అప్పు చేసి పాడు చేసి ఇవాళ ఎటుగాకుండా చేసిండు. నువ్వు 2.0 జగను ఏం ఉద్దారకం చేసిండు. సరే ముసలోళ్ళని తీసుకుందాం. ముసలోళ్ళు వీళ్ళకు 250 ఎప్పుడు పెంచినా 250 పెంచాను నెలకు. ఎప్పుడు పెంచినా అది ఏడాదికి మళ్ళీ 250, మళ్ళీ ఏడాదికి 250, మళ్ళీ ఏడాదికి 250, 5 ఏళ్లకు 1000 రూపాయలు ఇచ్చిండు. ఇవాళ నారచంద్రయ్య గద్దెను ఎక్కుడుతోనే పెంచి 2000 రూపాయలు చేసే, వికలాంగులకు 3000 ఇచ్చే పెన్షను 6000 చేసిండు. రైతులను కూడా షెడ్డో పట్టో నేను ఆదుకుంటున్నా, ముంగడికి పోతున్నా, నాకు ఇంకా బొచ్చే టైం ఉంది. నేను అనుకున్నవన్నీ ఖచ్చితంగా సూపర్ 6 కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏదైనా సరే నేను ముందరికి వెళ్తా, నాకు ఇంకా టైం ఉంది, వాస్తవంగా టైం ఇద్దాం అనే నిర్ణయాలే కదా కోల వచ్చింది. నువ్వు గతంలో చేసిన నీ ఉద్దారకం ఏంది? ఏం చేసావు నీ ఉద్దారకము? ఈయన్ని ఉసుగొల్ప, ఈయనతో దిచ్చిపియ్యా, ఆయన్ని ఉసుగొల్ప, ఆయనతో దిచ్చిపియ్యా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే మర్చిపోతున్నాం. అది ఇప్పుడు రైతుల కోసం ఈయన పోరాటం చేస్తున్నాం కదా మిర్చి ధరకాడ. మరి ఈయన గతంలో రైతులు పంట పొలాలనే ఆగానికి వచ్చి పంట కొనే దిక్కు లేకుండా పోయింది. పంట కొనే దిక్కు లేకుండా పోయింది. ఇంకా బెదిరింపులు, కొన్న పంటకు పైకం లేదు. ఇగో గిసవంటి కథలు నడిచినాయి, గిసవంటి వ్యవహారాలు చేసినాయి, గిసవంటి ఈ రకంగా రైతుల ఉసురు పంచుకొని ఇవాళ నేను సొక్కం పూసను, నేను మళ్ళీ 30 ఏళ్ళు రాజ్యం నాదే, నేను 2.0 ఇవన్నీ ఎందుకు? కనీసం నీకు ప్రతిపక్ష హోదా ఉందా? మళ్ళీ అదేంద్రా అంటే నువ్వు కూడా బగారా పువ్వ తింటాయని సోపతి చేసి, అది చేపల పులుసు కూర ఎవరైతే ఉన్నారో ఆయనతో సోపతి చేసి మళ్ళీ ఏమన్నా అంటే నువ్వు కూడా ఆయన బాటల్నే ఆయన తోవలనే పోతున్నావు అసెంబ్లీకి పోకుండా. ఇక చెప్పుకుంటే బొచ్చడు ఉన్నాయి కానీ ఈ చరిత్ర పొడవది.